సంవత్సరాలుగా ఏ ఆకాంక్ష అయితే ప్రజలు కోరుకున్నారో, ఆశించారో, ఆకాంక్షించారో ఆ కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అనుకున్నంత పద్ధతిలో జరగలేదని, ముందుకు పోవట్లేదని, కొంతమంది కోసమే, కొంతమంది వ్యక్తుల కోసమే తెలంగాణను వినియోగించుకుంటున్నారని, అటువంటి పార్టీని పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేద వర్గాలకి, బడు వర్గాలకి, బలహీన వర్గాలకి, రైతాంగానికి, సామాన్యులకి, మహిళలకి మేలు జరుగుతుంది, అదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి విశ్వసించి గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ప్రజలు దక్కించుకున్నారు. ఆ దక్కించుకున్న ఫలితంగా ఇందాక డాక్టర్ గారు, రాజమయ్య గారు చెప్పినట్లుగా ఆ స్కీములే కాకుండా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసి ఈ పథకాలను నా ప్రజలకు అందించండి, నేను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా వాళ్ళు ఉండాలి కాబట్టి మహిళలకి కార్యక్రమం ఇవ్వండి, రైతులకి చేయండి, కార్మికులకు అది చేయండి, యువకులకి ఇది చేయండి అని చెప్పి ఆమె ఎన్నికల ముందే హైదరాబాద్ బహిరంగ సభలో నిర్దేశించి వాగ్దానం చేశారు. ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి భుజాల మీద చేసుకొని విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సర్దుబాటు చేసుకుంటూనే మొట్టమొదటి సంవత్సరం, మొట్టమొదటి పంటకాలం ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి సాహసాలు గత ప్రభుత్వం యొక్క పథకాలను కొనసాగిస్తూనే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పథకాలను అన్నింటినీ ప్రారంభించి పేద ప్రజల కోసం, బడుగుల కోసం, రైతుల కోసం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిని పూర్తి చేయాలనే ఆకాంక్షతోటి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమాలు చూసి వారవలేనటువంటి అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది, అధికారం కోరుకుంటున్నటువంటి కొంతమంది ప్రతిరోజు వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది తెలంగాణ ప్రజలు గ్రహించారు. మీరున్న కాలంలో జరిగినటువంటి అవినీతితో పాటు అభివృద్ధి నిరోధకంగా మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయినాయని మిమ్మల్ని పక్కన పెడితే సంవత్సరం కాలం నిండక ముందే ఇన్ని వేల కోట్లు రైతాంగానికి కానీ, అభివృద్ధికి కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, కార్మిక లోకానికి ఈ రాష్ట్రం భారతదేశానికి తలమానికంగా తయారు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనో, లేదో ఆ కార్యక్రమాల్ని ప్రజలకి ఆస్వాదిస్తూ ఉంటే కూడా అబద్ధాలతోటి మరిపించాలని మీరు చేసే ప్రయత్నం నిష్ఫలం, అది సాధ్యం కాదు అని చెప్పి ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అందుకని కష్టాలు, నష్టాలు బలాయించుకుంటూనే అన్నమాట ప్రకారంగా రైతాంగంతో పాటు ముఖ్యంగా మహిళలకి అనేక కార్యక్రమాలు ప్రారంభించి ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలి, నా రాజ్యంలో మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉంటే, ఆడ కుటుంబాలు ఆనందంగా ఉంటే, ఆడ బిడ్డలు చదువుకొని తెలంగాణ రాష్ట్రంలో రేపు వచ్చేటటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ, లేదు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కానీ వాళ్ళ బిడ్డలు దేశానికి ప్రయోజనం వచ్చేటట్టుగా ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థను నెలకొల్పి నా తెలంగాణ బిడ్డల్ని విద్యావంతం చేయాలని ఏకైక సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇచ్చాం. సత్తుపల్లిలో కూడా అతి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవి కాకుండా రైతాంగానికి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఈ జూన్లోనే మీకు ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు, కృష్ణానది పారకపోయినా, కట్టలేరు రాకపోయినా, తమ్మిలేరు రాకపోయినా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు నాలుగు మండలకి వెలుసూరు, పెనుబెల్లి, కల్లూరు, తల్లాడ మండలానికి
నీళ్లు గోదావరి నుంచి ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ కొద్ది రోజులు ఆగితే మళ్ళీ బుక్కపాడు మీదుగా వేతిపల్లి చెరువులోకి, తద్వారా మీ వేషకాంతాల చెరువు నింపి తప్పకుండా వెంసూరు ప్రాంతానికి పుష్కలంగా ఏ కష్టం వచ్చినా ఏ కాలం కాకపోయినా ఈ నియోజకవర్గం పచ్చగా ఉండాలని. ఎందుకంటే నన్ను పెంచి పోషించినటువంటి రాజకీయంగా నా సొంతపల్లి నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికే నా ఈ ప్రయత్నం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఈనాడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నా ప్రధానమైనటువంటి బాధ్యత, నా ఆకాంక్ష, నా కోరిక గోదావరి జలాలతోటి సొంతుపల్లి భూములు పచ్చగా పరివడిల్లాలనేదే నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దానికి తోడుగా ఇంకా ఏ అవకాశాలంటే అవకాశాలు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, నాకు వెంసూరు ఎగ్జిట్ కావాలని మా సోమిరెడ్డి గారు. వెంసూరు ప్రజలందరూ కట్టకట్టుకొని నాకు అధికారం లేకపోయినా, పదవి లేకపోయినా నా మీద నమ్మకంతో నా తోటలోకి వచ్చి నా చొక్కా పట్టుకొని మీరు సాధించాలని చెప్పి మా పట్టుబట్టారు. భగవంతుడి దయ వల్ల నేను చేస్తానని